జస్ట్ మిస్ లో పోయింది, కొంచెం ఉంటే కుక్కలు పిక్క పట్టుకొని పీకేవి. సో హై ఫ్రెండ్స్ అందరికి, అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మధ్య మా ఫ్రెండ్ గాళ్ళకి బయట తిరగడానికి ఒక టైం పాడు లేకుండా పోయింది. అర్ధరాత్రి రోడ్ల మీద దయాలు రొమాన్స్ చేసుకునే టైంలో టీ తాగేసి ఏమైనా తినేసొద్దాం రా అని చెప్పి 30 కిలోమీటర్స్ దూరం తీసుకెళ్తున్నారు. దీనంతటికి కారణం మా బుల్లోడు గాడే. ఇంట్లో ప్రశాంతంగా వీడియో ఎడిటింగ్ చేసుకుంటా అంటే సడన్ గా ఫోన్ చేసి బయటికి రారా స్కూల్ ఫ్రెండ్స్ వచ్చినారు, అలా బయటికి వెళ్ళి ఏమైనా తినేసొద్దాం రా అని చెప్పినాడు. ఇక నేను వెళ్ళకుంటే బాధపడతాడు. అది కాక మంది 12-13 ఏళ్ల ఫ్రెండ్షిప్, ఈ ఒక మాటకి ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి వచ్చాను. ఇక మనోళ్ళు మా ఊరు నుంచి 30 కిలోమీటర్స్ దూరం ఉన్న గూగుల్ చెరుకు తీసుకొని వచ్చి టీ ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఇక వీళ్ళు చూసుకుంటే స్కూల్లో ఒక అమ్మాయి మ్యాటర్ గుర్తు చేసుకుని కొట్టుకుని వస్తున్నారు. ఇక మనోళ్ళకి టీ అయితే వచ్చేసింది. ఇక మనందరిలో వీనికి నాకు టీ అయితే అలవాట్లేదు. టీ రెడీ చేతికి రాగానే దాన్ని తాకుండా ముందు స్నాపులు పెట్టే మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. మన గ్రూప్ అందరిలో వీడైతే ఆ బ్యాచ్ కి చెందినవాడే. ఇక వీడు చూసుకుంటే రంజాన్ లో వీనికి నేను ఫన్నీగా క్రియేట్ చేసిన ఒక వీడియో వీళ్ళందరికీ చూపించుకుంటూ వీడియో నవ్వుకుంటున్నాడు. ఇక అలా అందరం కూర్చొని నవ్వుకుంటా స్కూల్ మెమరీస్ గురించి మాట్లాడుకొని ఇక కోవా బంద్ తీసుకుని అందరం తింటున్నాము. ఇక అలా అందరం కలిసి తింటున్నాము. పక్కన ఉన్న చింటూ బ్రో చూస్తా ఉంటే మా వానికి చింటూ మీద దయ వచ్చి ఒక ముక్క బ్రెడ్ పెట్టినాడు. చింటూ బ్రో ఆ బ్రెడ్ తినేసి మా ఫ్రెండ్ కి ఒక ఆఫర్ ఇచ్చినాడు. ఇక మీ మీద ఈగ వాలినా సార్ ఢిల్లీ తగలబెట్టేస్తాను. ఇక అక్కడి నుంచి అందరం కలిసి రిటర్న్ ఇంటికి వెళ్తా అంటే దారిలో చింటూ బ్రోలు ఒక్కసారిగా వెంటబడినారు. దెబ్బకు గుండెకాయ జారిపోయినంత పని అయింది. దీని అంతటికి కారణం మా బుల్లోడు గాడే. మీ గ్యాంగ్ కూడా ఇలాంటి నైట్ రైడ్స్ చేసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటే కమెంట్ చేయండి. వెళ్లే ముందు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.